నీలాల గ్రానైట్ తో కలకల్లాడిన పరిశ్రమలు నేడు కళా విహీనంగా మారాయి. పరిశ్రమలే ఆధారంగా ఉన్న పాలిషింగ్ యూనిట్లు, లారీ ట్రాన్స్పోర్ట్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక వెలుగు వెలిగిన గ్రానైట్ పరిశ్రమలో నెలకొన్న ఇబ్బందులపై స్పెషలిస్ట్ శ్రామిక ప్రాంతంగా విరాజిల్లుతూ వేలాది మందికి ఉపాధి కల్పించిన తాడిపత్రి గ్రానైట్ పరిశ్రమ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. తాడిపత్రి ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సరిహద్దులో ఉండటం, తాడిపత్రికి ఆయా ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం ఉండటంతో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది. కార్మికులు విరివిగా లభ్యమవుతుండటంతో తాడిపత్రిలో పలు రకాల పరిశ్రమలు నెలకొన్నాయి. మొదట్లో నల్లబండల పాలిష్ యూనిట్లు నెలకొల్పారు. ఇక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ సహా పలు ప్రాంతాలకు నల్లబండలను కాలక్రమంలో నల్లబండల పరిశ్రమకు అనుబంధంగా పెద్ద ఎత్తున గ్రానైట్ పరిశ్రమలు వెలిశాయి. స్థానికంగా గ్రానైట్ క్వారీలు లేకపోయినప్పటికీ ఆదోని, చీమకుర్తి, కనిగిరి, మదనపల్లి, చిత్తూరు, కర్ణాటకలోని హసన్ వంటి ప్రాంతాల నుంచి ముడి సరుకును తాడిపత్రికి తరలించి గ్రానైట్ బండలు పాలిష్ చేసేవారు. నల్లబండలతో పాటు గ్రానైట్ ను పలు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తూ వచ్చారు. తాడిపత్రి పరిసరాల్లో సుమారు 450 యూనిట్ల వరకు నెలకొల్పారు. వాటిలో పనిచేయడానికి ఉమ్మడి అనంతపురం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉపాధి పొందేవారు. వేలాది మంది ఉపాధి పొందుతున్న పరిశ్రమ ఒక్కసారిగా 2018లో సంక్షోభానికి గురైంది. గ్రానైట్ పరిశ్రమలు స్లాబ్ విధానంలో ప్రభుత్వానికి నగదు చెల్లించేవారు. అప్పట్లో గ్రానైట్ ముడిసరుకుపై రాయల్టీ చెల్లించాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విద్యుత్ ఛార్జీలను అధికంగా పెంచారు. కొత్త విధానంతో తాడిపత్రికి వచ్చే గ్రానైట్ ముడిసరుకు ఒక్క లారీపై రవాణా ఛార్జీలు 60,000, రాయల్టీ రూపేణా 60,000 చెల్లించాల్సొస్తోంది. ఫలితంగా పరిశ్రమల యజమానులు గతంలో నెలకు 25,000 రూపాయలు మాత్రమే స్లాబ్ సిస్టంలో ప్రభుత్వానికి చెల్లించేవారు. ప్రస్తుతం అదనంగా 35,000 కట్టాల్సొస్తోంది. రవాణా ఛార్జీలు పెరగడం, అధికారులు తనిఖీల పేరుతో అధిక జరిమానా విధించడం యజమానులకు భారంగా మారింది. నాటి నుంచి పరిశ్రమలకు నష్టాలు రావడంతో భరించలేక యజమానులు వాటిని మూసేస్తున్నారు. తాడిపత్రిలో ఒకప్పుడు 700 గ్రానైట్ మిషన్లుండేవి. ప్రస్తుతం 150 లోపు మాత్రమే పనిచేస్తున్నాయి. గతంలో గ్రానైట్ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ ఉండేది. అప్పట్లో 24 గంటలు యంత్రాలు పనిచేసేవి. కాలక్రమంలో గ్రానైట్ కు డిమాండ్ తగ్గిపోతూ వచ్చింది. ప్రస్తుతం రోజుకు 8 గంటలు మాత్రమే మిషన్లు పనిచేస్తున్నాయి. పరిశ్రమల్లో యంత్రాలు అన్ని పనిచేసే సమయంలో విద్యుత్ బిల్లు రూపంలో 12 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. నేడు అది 3-4 కోట్ల రూపాయలకు పరిమితమైంది. వ్యాపారం జరక్క ప్రభుత్వానికి పన్నులు చెల్లించలేక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. మారుతున్న నిర్మాణ రంగానికి అనుగుణంగా పరిశ్రమల యజమానులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోకపోవడం, గ్రానైట్ ధరల కంటే నాణ్యమైన మార్బుల్స్, టైల్స్ వంటివి గుజరాత్ నుంచి తక్కువ ధరకు లభిస్తుండడం పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. 2 ఏళ్లుగా గ్రానైట్ పరిశ్రమల ముడిసరుకు తీసుకొచ్చే వాహనాలకు రాయల్టీ చెల్లింపును తనిఖీ చేసే అధికారాలన్నీ ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం కట్టబెట్టింది. చెక్పోస్టులు ఏర్పాటు చేసి తాడిపత్రికొచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ముక్కుపిండి అధిక పెనాల్టీలు వసూలు చేస్తున్నారు. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది గ్రానైట్ పరిశ్రమ పరిస్థితి. తాడిపత్రి చుట్టుపక్కల ప్రాంతాలకు గ్రానైట్ బండలు తీసుకువెళ్లాలంటే తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాల్సి రావడం, అడుగుకు 100 రూపాయలతో పాటు 18% జీఎస్టీ చెల్లించాల్సి రావడం గ్రానైట్ ధర పెరుగుదలకు కారణమైంది. మూసివేత దశలో ఉన్న గ్రానైట్ పరిశ్రమ తిరిగి నిలబడాలంటే ప్రభుత్వం నుంచి సహకారం అవసరమని యజమానులు వాపోతున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ, పన్నులను తగ్గించి తగిన ప్రోత్సాహకాలు కల్పిస్తే కాని గ్రానైట్ పరిశ్రమ కోలుకోదని చెబుతున్నారు.